సౌందర్యలహరి 78వ శ్లోకం. స్థిరో గంగావర్తః స్తనముకులరోమావలిలత కళావాలం కుండం కుసుమశరతేజోహుతభుజః రతేర్లీలగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. ఓ గిరిసుత, నీ నాభి స్థిరమైన గంగావర్తంగాను మొగ్గల వంటి కుచిలములకు నూగారులతకు పాదుగాను మన్మధుని శరీరాగ్నికి కుండంగాను రతికి విలాస మందిరంగాను శివుని నయన సిద్ధికి గుహద్వారంగాను ఉండి ఇది ఇదేనా అని భావించడానికి వీలుగానిదై అలలారుతున్నది. స్థిరో గంగావర్తః స్తనముకులరోమావలిలత కులవాలం కుండం కుసుమశరతేజోహుతభుజః రతేర్లీలగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. సౌందర్యలహరిలోని 78వ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించి అమ్మవారికి తేనె క్షీరాన్న నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 45 రోజులు చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి ఫీం అనే బీజాక్షరాన్ని త్రికోణం లాంటి రాగి దాని మీద చెక్కించి దాన్ని జాగ్రత్తగా వెండి రేకు మీద చెక్కించి దాని మీద ఒక గంధంతో లేపనం రాసి ఒక వెండి పెట్టెలో భద్రంగా ఉంచుకోవాలన్నమాట. ప్రతిరోజు దాన్ని తిలకంగా పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా కనుక చేస్తే ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి రాజులు మంత్రులు వారి యొక్క అభిమానాన్ని వీళ్ళకి అందుతుంది అనమాట. అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ అంటే ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా. ఈ రోజుల్లో రాజులు మంత్రులు లేరు కదా. అలాంటి వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలను వీళ్ళు అందుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా వాళ్ళ ద్వారా వీళ్ళకి పనులు జరుగుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.